శ్రోతలందరికీ నమస్కారం. మరో చక్కటి తెనాలి రామకృష్ణ కథతో మీ ముందుకొచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వినేద్దామా మరి? కథ వినే ముందు తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరి ఇంతకు ముందు కథలో రామకృష్ణుడు తాతాచార్యుల వారి చేత గెంటించబడ్డాడు కదా. మరి అలా అవమానపరిస్తే రామకృష్ణుడు ఊరుకుంటాడా అండి? ఏం చేశాడో చూద్దాం పదండి. కవులని హీనంగా చూసే తాతాచార్యులకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి, ఆయన్ని పరాభవించాలని నిశ్చయించుకున్నాడు రామకృష్ణుడు. కానీ ముందుగా తాతాచార్యుల వారికి అసలు ఉన్న అలవాట్లేంటో, ఆచార వ్యవహారాలేంటో వీటి గురించి తెలుసుకోవాలి కదా. యథావిధిగా వాటి గురించి తెలుసుకున్నాడు. వాటిల్లో ఒకటి రామకృష్ణుడిని బాగా ఆకర్షించింది. ఆచార్యుల వారు ఒక చిలకని పెంచి దానికి మాటలు నేర్పించారు. ఆయన ప్రతిరోజు సభకి రాగానే గురుదేవా స్వాగతం అంటుంది చిలకమ్మ. ఇది మొదటి మాట. అప్పుడు ఆయన చిలకని ప్రేమతో చేరదీసి చిలకమ్మ క్షేమమా అని అడుగుతారు. అది వెంటనే మీ దయ అని బదులు చెప్తుంది. తాతాచార్యుల వారు అది విని చిలకమ్మ పళ్ళు తిన్నావా అని అడిగితే దానికి కూడా ఆ చిలకమ్మ దాని ముద్దు ముద్దు మాటలతో మీ దయ అని జవాబు చెప్తుంది. అలా చిలకను ఏం ప్రశ్నించినా సరే తనని పొగిడేలాగా దానికి తర్ఫీదిప్పించారు తాతాచార్యుల వారు. ప్రతిరోజు సభలో చిలక పలుకులు వింటూ సభకి వచ్చిన వారంతా ఆహాహా, ఆచార్యుల వారికి ఉన్నంత భూతదయ మన రాయల వారికి కూడా లేదేమో అంటూ ఆయన్ని ప్రశంసించేవారు. అది విని ఆయన మొహం గర్వంతో వెలిగిపోయేది. పొగడత అన్నది ఆచార్యుల వారికి ఉన్న దుర్గుణాల్లో ఒకటి. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నాడు మన రామకృష్ణుడు. వెంటనే ఆ చిలకకి తర్ఫీదు ఇచ్చేవాడిని పట్టుకున్నాడు. వాడికి కాస్తంత డబ్బాస చూపించి రోజు వాడి తోటకి వెళ్ళి బాగా తాగి మత్తెక్కి నిద్రపోతుంటే రామకృష్ణుడు మధురమైన ఫలాలను పెట్టి రామచిలకని మచ్చిక చేసుకుని దానికి కొన్ని కొత్త మాటలు నేర్పించాడు. ఆ కొత్త మాటలన్నీ హుషారుగా పుట్టించేట్టు ఉండడం వల్ల రామచిలుక కూడా సులభంగా నేర్చేసుకుంది. ఇహ రామకృష్ణుడు అనుకున్న రోజు రానే వచ్చింది. ఆ రోజు అనుకోకుండా రాయలవారు తన గురువైన తాతాచార్యుల వారి నివాసానికి వచ్చారు. సరిగ్గా ఆ సమయంలో చిలుకని యథాప్రకారం అక్కడికి తీసుకువెళ్ళాడు తర్ఫీదిప్పించేవాడు. తాతాచార్యుల వారు రాయలవారి వైపు చూసి రాయలవారు, ఈ రామచిలుక చక్కటి మాటలు నేర్చుకుంది, ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది, వింటారా అని చిలుక వైపు తిరిగి చిలకమ్మ క్షేమమ్మా అని ఎప్పటిలాగే అడిగారు. నీ మొన్న పంజరంలో బంధించావు కదరా, నీ మొహం మంట అని సమాధానం చెప్పింది చిలుక. ఆచార్యుల వారు బిత్తరపోయారు. ఆ మాటని చిలకమ్మ ఎప్పుడు నేర్చుకుందో ఈ విషయం అర్థం కాక రాయలవారి ముందు ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని కంగారుపడి మళ్ళా ప్రయత్నించారు. చిలకమ్మ పళ్ళు తిన్నావా అని రెండో ప్రశ్న అడిగారు. అడిగేసరికి చిలకమ్మ పళ్ళు రాలిపోతాయి, పళ్ళు ఎప్పుడు పెట్టావరా పాపిష్టి విధవా అని జవాబిచ్చింది. ఇహ దాంతో ఆయన మొహం నల్లగా మాడిపోయింది. ఆ చిలకను చూసి ఆయన్ని చూసి తాతాచార్యుల వారి సభలో ఉన్నవారందరూ గల్లు నవ్వేశారు. రాయలవారు కూడా ముసిముసిగా నవ్వుతూ నిజాలు చెప్పే చిలకని ఇంకెప్పుడు బంధించకండి అంటూ పంజరంలోని చిలకని స్వేచ్ఛగా వదిలేశారు. తర్వాత ఆచార్యుల వారు ఆ పక్షులు పెంచేవాడిని నిలదీసి తెలుసుకుంటే రామకృష్ణుడు రోజు వాడిని తాగించి రామచిలుక్కి కొత్త మాటలు నేర్పించాడని
తెలుసుకున్నారు. ఓరా రామకృష్ణ! ఇదంతా నీ నిర్వాకమా? చూస్తా. నీ సంగతి చూస్తా. అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ఇది జరిగిన తర్వాత కూడా రామకృష్ణుడు ఊరుకున్నాడా? లేక తాతాచార్యుల వాళ్ళు ఇంకో పట్టు పడదాం అనుకున్నారా? ఏం చేశాడో వచ్చే వారం కథలో చూద్దాం. నమస్కారం.